అయితే ఇప్పుడు మనము పాలంపేట్ రామప్ప గుడికి వచ్చినాము. అయితే ఇక్కడ మంచి టూరిజం వల్ల కాటేజెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చి మనము స్వామి కార్యం స్వకార్యం రెండు అయితే ఇక్కడికి వస్తే స్వామిని దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి పేద నది ఉంది, ఆల్రెడీ మీకు అంత దాంట్లో వీడియోలో పెట్టినా చూడండి కొన్ని. ఇంత మంచి కాటేజ్ మనకు 1500 ఇస్తారు, ట్యాక్స్ వేసి పడితే 1700 దాకా అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, అట్లా ఎంత బాగుందో చూడండి. ఈ వృక్షం కింద నా స్వామి ఎవరు, నా అంజనేయ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఇది చూడండి, ఒక దర్శనం అయితే అయినట్టే నాకు. జై బజరంగ బలికి జై, త్వమస్మిన్ కార్య నిరోగ్య ప్రమాణం హర్షత్తమ హన్మన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఇక్కడ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఈ చెట్లు, గుట్టలు, పుట్టలు, సెలయేరు, నీళ్ళు వాటితోటి మొత్తం కొద్ది వేల ఎకరాలు పారుతాయి ఇక్కడ. భగవంతుని సృష్టి నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నట్టు స్వామి ఇవన్నీ చేస్తుంటాడు. చూడండి, కాకతీయుల నాటి చెరువు ఇది, చాలా పెద్ద చెరువు ఇది. మన ట్యాంక్మెంట్ కంటే కూడా ఎంతో పెద్ద ఉంది చెరువు. చూడండి, దీని పక్కకే కాటేజెస్ కట్టిన టూరిజం వాళ్ళు చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తాం మీకు. చూడండి, ఇక సెలయేరు నీళ్ళు, ఎంతో పంటలకు నీళ్ళు పోతాయి ఇక్కడ నుంచి. చెట్లు చూడండి, ఎంత గుబురు చెట్లు. ఈ కొండ రాళ్ళ కొండ. జై బజరంగ్ బలికి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నడవండి, ఇక రామప్ప గుడికి వెళ్దాం. చలో రామప్ప గుడి. చూడండి, రామప్ప టెంపుల్ 6 AM to 6 PM. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ రామప్ప టెంపుల్, పాలంపేట్. ఇది యునెస్కో వాళ్ళు సెలెక్ట్ చేసిన తెలంగాణలోని ఏకైక
టెంపుల్ ఇది, అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ ఇది. కాబట్టి తప్పకుండా అందరు రండి, దర్శనం చేసుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. చూడండి. బ్రహ్మమురారి శివార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. హర హర మహాదేవ శంభో శంకర. नमः शिवाय, ओम नमः शिवाय, हर हर शंकर नमः शिवाय. గంటలు అవి ఎంత డీటెయిల్గా చేసి చూడండి, ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు. శిలలపై శిల్పాలు చెక్కి చూడండి ఎంత బాగుందో చూడండి. స్వాములు బ్రహ్మాండమైన దర్శనం అయింది, మీకు కూడా బ్రహ్మాండమైన దర్శనం చేసిన భగవంతుని దయ వల్ల. అయితే ఇప్పుడు ఇది పాలంపేట రామప్ప గుడి. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వరంగల్ నుంచి 62 కిలోమీటర్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి 211 కిలోమీటర్ ఉంటుంది అనమాట. తప్పకుండా అందరు రాండి, మంచిగా రిసార్ట్ పోయి ఇక్కడ మంచిగా స్టే చేయండి, మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బాగుంది. వస్తూ భద్రకాళి మాత, 1000 స్తంభాలు కూడా ఎన్నో అవన్నీ చూసుకుంటూ పోవచ్చు. మళ్ళీ ఇక్కడనే సమ్మక్క సారక్క ఉన్నది, మళ్ళీ కాళేశ్వరం వీడికి 70 కిలోమీటర్ ఉంటుంది, అది కూడా పోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మేము ఇప్పుడు వరంగల్కి వచ్చినాం, భద్రకాళి మాత అమ్మవారి టెంపుల్.
ఇది అందరికీ తెలుసు 140 కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఇంతకు మస్తాలు చూపించడం మాకు ఈ రూట్లో జరిగింది కలిగింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వచ్చినాము తెచ్చుకుంటూ వచ్చినాము. కాబట్టి దర్శనం చేసుకుందాం. నడవండి తీసిండి ఇప్పుడే చూడండి. చూడండి అమ్మవారి టెంపుల్ లోపలికి పోనిస్తారో లేదో కానీ ఇక్కడి వరకు అయితే మీకు చూపిస్తున్నాను కూడా. పోయినట్టు లోపలికి చూడండి. అమ్మవారి గుడి వినాయకుంది, ఇక్కడేమో మీద అమ్మవారి. ఇక్కడ కూడా ఒక పెద్ద చెరువు ఒడ్డుకి అమ్మవారి గుడి ఉంది చూడండి. ఇది వినాయకుని గుడి. గమ్ గడుతా ఓం గమ్ గడుతా ఓం గమ్ గడుతా ఓం గమ్ గడుతా ఓం గమ్ గడుతా తండ్రి పునర్దర్శనం ప్రాప్తిస్తుంది చెప్పాను. లోపల అలవాటు ఉండో లేదు చూద్దాము. లోపల చూడండి ఎలా ఉందో. హనుమాన్ దేవస్థానం. त्वमस्मिन् कार्य निर्योगे प्रमाणमर्षतम हनुमन्यत्तमास दुःखक्षेत्रो भव శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. అమ్మవారి నల్లరాయి విగ్రహం తర్వాత చేయించినట్టున్నారు. లోపల అమ్మవారు వేరే చూడండి. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఎంతవరకు లోపల ఛాన్స్ ఉందో లేదో లేదు కానీ ఇక్కడైతే చేసుకోండి. శంకర శివలింగం అండి, శివాలయం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువార్పుణ్య బంధనాత్ మృత్యుర్ముక్షీయమామృత. దర్శించుకుంది కదా, చూద్దాం కదా భద్రకాళి మాట ట్రై చేద్దాం. అమ్మవారి గుడి పక్కకే సాయిబాబా మందిరం ఉంది. అనుకోకుండా ఇలా బేస్తవారం కాబట్టి సాయి దర్శనం కూడా అయిపోయింది. జయ బోలో సాయినాథ్ మహారాజ్కి జై. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సత్యానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నాకైంది నేను ఎందుకంటే నాకు మీ అందరికీ చూపించేందుకు చాలా తృప్తి అవుతుంది. అందరికీ కూడా చూపిస్తాయి, ఇప్పుడు అందరికీ చూపించిన నేను. కాబట్టి మీరు దర్శనం చేసుకున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరంగల్లో ఉన్నది. అయితే ఇది హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇది అందరు రండి, దర్శనం చేసుకోండి. ఎంతసేపు మీకు వాళ్ళకి జమానాలో ఈజీగా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సరే, ఇక వీడికి మనం రావాలంటే ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు, తర్వాత కార్లో రావచ్చు, బైక్లో కూడా రావచ్చు. అయితే ఏమైతే మనకి ఇప్పుడు కావాలంటే ఇక్కడ లాడ్జ్లు ఉంటాయి, అట్లా మనం ఉండడానికి చేయొచ్చు. కాబట్టి రండి, దర్శనం చేసుకోండి. ఇక బాగుంటుంది కదా. నెక్స్ట్ చూద్దాం. ఇక 1000 స్తంభాల గుడి ఇప్పుడు అయిన వాళ్ళకి మళ్ళీ చూద్దాం. ఎక్కడ తీసుకుపోతే అక్కడ స్వామి, ఇక్కడ తీసుకుపోతే అక్కడ షోలో నడు స్వాములు. ఇప్పుడు మనము భద్రకాళి మాత టెంపుల్ నుంచి 1000 స్తంభాల గుడి, అది కూడా వరంగల్లోనే ఉంది, అక్కడికి వెళ్తున్నాము. నడవండి.
జబులు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు 1000 స్తంభాల గుడికి వచ్చాం అనమాట. ఇది వరంగల్ నడిబొడ్డున ఉంటుంది. ఇది హైదరాబాద్కి 140 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు, కార్లో రావచ్చు, సైకిల్ మోటార్లో రావచ్చు. ఆయనకి మా రామకోసంతో ఉంటే సైకిల్ మీద వస్తే అట్లేం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు దర్శనం చేసుకుని రాండి. ఇంతకుముందు వేయించిన మీకు మళ్ళీ ఒకసారి చూస్తూనే ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా చెక్కారో. దీని పేరు 1000 స్తంభాల గుడి అని ఎందుకు వచ్చిందంటే అక్కడ మొత్తము మీద స్తంభాలు చెక్కారు. అవి మొత్తం 1000 ఉన్నాయన్నమాట. కాబట్టి 1000 స్తంభాల గుడి అని దీనికి పేరు వచ్చింది. ఇది కాకతీయ వాళ్ళే కట్టించిండ్రు అప్పటి ఆలయము. చూడండి మొత్తం చుట్టుముట్టు అన్ని స్తంభాలే. అవే 1000 స్తంభాలు. అక్కడ మా నంది ఉండే దాని మీద కప్పేసింది. అక్కడ మంటపం అది కొద్దిగా కూలిపోయినండి. దాన్ని మళ్ళీ మంచిగా ఇంకా కంప్లీట్గా దాన్ని మళ్ళీ రినోవేట్ చేస్తుంది. అంటే పాతయ్యే నంబర్స్ వేసి ఇంకటి తింకర్ అయితే అది నంబర్స్ వేసి మళ్ళీ యథావిధిగా పెట్టి దాన్ని మంచిగా చేస్తారు. ఇంకా అవసరం పడితే తక్కువ అని మళ్ళీ చెక్కుతున్నారు. చెక్కి అది చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా మంచిగా అవుతుంది గుడి. మళ్ళీ జబర్దస్త్ అవుతుంది ఈ గుడి కూడా. చూడండి చూడండి ఇటు సైడ్ కూడా చూడండి. మొత్తం కంప్లీట్ ఒకటే టైపు మొత్తం స్తంభాలు. పక్కకి చూడండి మహావృక్షం. ఆ వృక్షం కింద అందరూ లేడీస్ అంతా మొత్తం ఇక్కడ జెంట్స్ కూడా చుట్టుముట్టు స్వామికి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ మొక్కుతారు. ఆంజనేయ స్వామి ఉన్నారు. అందరూ ఇక్కడ చూపెట్టేస్తాను. ఇదిగో చూడండి. జై బజరంగబలుడు. లింగం కూడా ఉంది ఇక్కడ. శివలింగం కూడా ఉంది. ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. చూడండి. జై బజరంగబలికి ఓం నమ పార్వతీ హర హర మధు శంభో శంకర్. స్వామి శానదార్ దర్శనం ఉంది. స్వామి అయితే తూ చల్ మై తేరి పిచ్చి ఆత్మ స్వామి. సరే స్వామి దయ అయితే మంచి దర్శనం అయిపోయింది. 1000 స్తంభాల గుడి శివాలయము చాలా బాగుంది. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అంటే లోపల అయితే మీకు చూపించలేకపోయినా చాలా శక్తి ఉంది. కాబట్టి చలో ఇప్పుడు నడవండి. ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాము. దాంతో లోపల ఏమైనా స్వామి పిలిస్తే తక్కువ పోదాం. చలో. జై స్వామి హర హర మహాదేవ్ శంభో శంకర బొంబం బోలే. చూడండి ఇగో ఇది పాలకుర్తి టెంపుల్కి వచ్చినాం మనము. అదిగో పాలకుర్తి దేవస్థానం ఆ కొండపైన ఉన్నది. మనము దర్శనం చేసుకుని వద్దాము. నడవండి పోదాం పైకి. ఇంతకుముందు 2 times వచ్చినా యాక్చువల్లీ. కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు ఖాళీ ఓన్లీ స్టెప్సే ఉండే. ఇప్పుడు రోడ్డు కూడా అయింది. రోడ్డు మీద వెళ్దాము. చీకటి అయింది కదా కాబట్టి రోడ్డు మీద వెళ్దాం. నడవండి పోదాం. చలో.
ओम नमो लक्ष्मीनरसिंह स्वामी की जय। ओम उग्रम वीरम महाविष्णुम ज्वलंतम सर्वतोमुखम नृसिंहं भीषणं भद्रमृत्युमुत्तर नमाम्यहम्। उग्रम वीरम महाविष्णुम ज्वलंतम सर्वतोमुखम नृसिंहं भीषणं भद्रमृत्युमुत्तर नमाम्यहम्। उग्रम वीरम महाविष्णुम ज्वलंतम सर्वतोमुखम नृसिंहं भीषणं भद्रमृत्युमुत्तर नमाम्यहम्। हरि ओम नमो नारायणाय। ओम नमो नारायण। हरि ओम नमो నారాయణ. చూడండి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి. ఇంతకుముందు సోమేశ్వరం చూపించాను, ఇప్పుడు లక్ష్మీనరస్వామి పాలకుర్తి. డీటెయిల్స్ బయట చెప్తాను మీకు. దర్శనమైన మనకు సోమేశ్వర స్వామి దర్శనం చేసి నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. మనం లక్ష్మీనరసింహ స్వామిని చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. గుహ లోపల ఉందన్నమాట, గుహాలయం. అయితే దీనికి ప్రదక్షిణ ఉంటుంది. చీకటి అయింది కాబట్టి మనం ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ పెద్ద పర్వతం ఇట్లా పర్యవేక్షినట్టు ఉంటుంది. అలాగే మనం పోగలుగుతామా లేదా అనుకుంటాం, కానీ మనం ఈజీగా పోతాం. మనము అది అట్లా ఎట్లా అని పోయి ఇక్కడ దిగుతాం. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ దిగుతాం. ఈ స్టెప్స్ కాడ దిగుతాం అనమాట. చూడండి ఎలా ఉందో చూడండి. ఈ స్టెప్స్ కాడ దిగుతాం మనం. చాలా బాగుంటుంది. చూడండి గుడి. నడవండి. బ్రహ్మాండమైన దర్శనం అయింది ఫైనల్గా మనకు. నడవండి. చలో చలో హైదరాబాద్ బయా జనగాం. చలో నడవండి. చిన్న కొండ బాగుంది యాక్చువల్లీ. కొండ దిగుతున్నాం చూడండి.